థ్యాంక్ యూ అన్నగారు. సాంబశివరావు అందరికీ జేబీమన్నా. మరోసారి నేను మీ అందరికీ సుపరిచితున్నే, ఈ గ్రామస్తున్నే. నేను కూడా మీ జాతి బిడ్డనే. ఆయన పెట్టిన రిజర్వేషన్ ఫలాలను బట్టి నేను కూడా ఉద్యోగం పొంది ఈరోజు ఈ స్థాయిలో ఉన్నానంటే అది కేవలం అదే. కాబట్టి మీ అందరికి మరోసారి హృదయపూర్వక జేబీని తెలుపుకుంటున్నాను. ఇప్పుడు మన సర్పంచ్ గారు అయినటువంటి పొరుగుబాటి బాలస్వామి గారిని ఉద్దేశించి జయంతిని ఉద్దేశించి మాట్లాడవలసిందిగా అన్నగారు సాంబశివరావు గారు, దేవరకొండ సాంబశివరావు గారు. ఓకే ఓకే. ఇప్పుడు సమయాన్ని పొరుగుమాటి బాలస్వామి గారికి ఇస్తున్నాము. మన సర్పంచ్ గారు ఈ 135వ జయంతిని ఉద్దేశించి ప్రసంగించవలసిందిగా వారికి ఇస్తున్నాము. జేబీ. ప్రపంచ మేధావి బాబాసాహెబ్ అంబేద్కర్ గారి 134వ జయంతి సందర్భంగా ఇచ్చేసినటువంటి మన ఎస్టీ నాయకులు అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఇప్పుడు చెప్పాడు మన సురేష్ చెప్పాడు, అతను ఎస్టీ అయినా కానీ నాకు ఉద్యోగం వచ్చిందంటే అంబేద్కర్ గారి యొక్క ఫలాలేనని. అలాగే ఎస్టీ ఎస్టీ బీసీ నాయకులు, మైనార్టీ నాయకులు ఎవరైనా సరే ఉన్నారంటే మా సమాజంలో ఎవరికి ఉద్యోగం వచ్చినా కానీ అది అంబేద్కర్ గారి పుణ్యమే. కానీ ఇవాళ అంబేద్కర్ గారిని ఒక ఎస్సీల్లో కూడా మాల కులానికి ఒక అంటగట్టేసేసి ఆయన్ని విభేదిస్తున్నారు. అది కరెక్ట్ కాదు. ఆయన్ని ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ అన్ని వర్గాలు కూడా ఒక దేవుళ్ళలాగా కొలవాల్సిన బాధ్యత ప్రతి ఒక్క ఉద్యోగస్తులు కూడా ఉంది. ఉద్యోగస్తులు ఏంటంటే ఉద్యోగం వచ్చింది నాకు, ఏదో ఉద్యోగం చేసుకుంటాం అనుకుంటారు, కానీ ఆ ఉద్యోగం ఎలా వచ్చిందని వెనక్కి తిరిగి ఆలోచిస్తే దాని ప్రతిఫలం అర్థం అవుతుంది. ఏదో ఆర్టీసీలో డ్రైవర్ని అయ్యాను, లేకపోతే గవర్నమెంట్ హాస్పిటల్లో జాబ్ వచ్చింది నాకు అని చెప్పేసి అంటే ఎవరి పుణ్యం అది? అంబేద్కర్ గారి పుణ్యం. తల్లిదండ్రులు కన్నారు, నేను బతికిచ్చారు. ఇవాళ మంచి బట్ట వేస్తున్నామంటే అదొక అంబేద్కర్ గారి పుణ్యమే. ఆ ఓటు హక్కు ఉందన్నా కూడా అంబేద్కర్ గారి పుణ్యమే. అది తెలుసుకోవాలి ప్రతి ఒక్కరు కూడా. అది తెలుసుకోకుండా ఏంటో ఉద్యోగం ఎంప్లాయీస్ అయిపోయాం మేము, ఏం చేస్తాం మీరు? ఆర్టీసీ ఎంప్లాయీస్ అండి మీరు. ఎలా వచ్చింది నీకు జాబు? రిజర్వేషన్ మీద వచ్చింది, అది గుర్తుపెట్టుకో. అదే ఇప్పుడు నేను చెప్పేది కూడా అది. ప్రతి ఒక్కరు కూడా మనం బట్టలు వేసుకుంటున్నామంటే పని చేసేవాళ్ళు సార్, ఉద్యోగస్తులే కాదు. బట్టలు వేసుకుంటున్నామంటే వాళ్ళ అంబేద్కర్ గారి పుణ్యం. వెనకటి రోజుల్లో బాగా ధనికులు వస్తున్నారంటే డబ్బున్న వాళ్ళు, అంటే ఇతర కులాలు అగ్ర కులాలు అనుకోండి, వాళ్ళు వస్తుంటే మనం బట్టలు వేసుకోకూడదు, గోసుగడ్డ పెట్టుకుని నడుము కండమ కట్టుకుని తిరిగే పరిస్థితి. మనం ఒక చెరువులో బావిలో నీళ్లు తాగితే కూడా తాగనిచ్చేవాళ్ళు కాదు మనల్ని. అలాంటి పరిస్థితిని మార్చుకుంటూ వచ్చాడంటే అంబేద్కర్ గారు ఆ పిల్లల్ని కానీ భార్యని కానీ అందరినీ పోగొట్టుకుని మన కుల మత భేదాలు లేకుండా అందరూ కూడా ఒకే తాటి మీద నడవాలనే ఉద్దేశంగా ఆయన ఒక కుటుంబాన్ని కూడా ఆయన కొడుకు గారు చనిపోయినా సరే చూస్తానికి కూడా రాకుండా అక్కడే ఉండిపోయాడు. కానీ మనం అంబేద్కర్ గారు జయంతి జరుపుకోవడానికి కులాలు మతాలు భేదాలు ఎన్నెన్నో చేస్తున్నాం. అది కరెక్ట్ కాదు. ప్రతి ఒక్కరు కూడా అన్ని కులాలలో కూడా అంబేద్కర్ గారి జయంతిని రాబోయే కాలాల్లో అందరూ కలిపి జరుపుకోవాలని కోరుకుంటూ విరమించుకుంటాను. జై భీమ్.